2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఒక స్టూడెంట్ కోడ్‌జ్ఞాన్‌లో జాయిన్ అయిన తర్వాత ప్యాకేజ్‌ని దృష్టిలో పెట్టుకొని స్కిల్ నేర్చుకునే ప్రాసెస్‌లో ఏ విధంగా వాళ్ళు అప్ స్కిల్ అవ్వాలి అంటారు? వాళ్ళకు ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్ ఏంటి? సో ఒక స్టూడెంట్ కోడ్‌జ్ఞాన్‌లో అడ్మిషన్ తీసుకున్నాక హీ షుడ్ ఏబుల్ టు స్పెండ్ హిస్ ఎంటైర్ టైమ్ ఇన్ కోడ్‌జ్ఞాన్ ఆఫీస్. ఓకే, సో 100 డేస్ టు 120 డేస్ వాళ్ళు వేరే యావిగేషన్ ఏమీ లేకుండా మళ్ళీ అటు ఇటు డైవర్ట్ అవ్వకుండా కంప్లీట్ ఫోకస్డ్గా కనుక ఉంటే ఈజీగా క్రాక్ చేయొచ్చండి. ప్యాకేజెస్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ సిచ్యువేషన్స్, బట్ జాబ్ క్రాక్ చేయటం అన్నది ఈజీ అవుతుంది. ఎట్లాగా అంటే కనుక మనం ఆల్మోస్ట్ 4.5 hours క్లాసెస్ ఉంటాయి. ఓకే, 3 క్లాసెస్ ఉంటాయి, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ రిలేటెడ్. తర్వాత మళ్ళీ 2 hours ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. ఈ ప్రాక్టీస్ సెషన్లో ఈ 4.5 hours వీళ్ళు ఏమైతే నేర్చుకున్నారో వాటి మీద మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ కానీ, అదే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కనుక వీళ్ళతో మల్టిపుల్ యాక్టివిటీస్ చేపించడం కానీ ఇట్లాగా ఉంటుంది అనమాట. సో ఇక్కడే 6.5 hours అయింది. మళ్ళీ ఈవినింగ్ 1/2 hour ఎగ్జామ్ ఉంటుంది. సో వీళ్ళు ఏదైతే ఈ 4.5 hours నేర్చుకొని ప్రాక్టీస్ చేశారో వాటి మీద మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఎవ్రీడే, మండే టు సాటర్డే ఎవ్రీడే ఉంటుంది. ఓకే, సో అంటే మార్నింగ్ 9కి కోడ్‌జ్ఞాన్ ఆఫీస్కి వస్తే ఈవినింగ్ 4:30 దాకా వాళ్ళు క్లాసెస్ ఉంటాయి. ఓకే, తర్వాత ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక మళ్ళీ 1/2 hour ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ రిపోర్ట్ వస్తుంది క్లియర్గా, ఏ టాపిక్లో ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఏంటి అన్న. సో తక్కువ వచ్చిన పాయింట్స్ మళ్ళీ నెక్స్ట్ డే ప్రాక్టీస్ సెషన్లో ఎవరైతే సపోర్ట్ మెంటర్స్ ఉంటారో వాళ్ళతో అడిగి మళ్ళీ రిపీట్ చేయించుకోవచ్చు అనమాట టాపిక్స్. సో ఇలాగా జరుగుతుంది, మండే టు సాటర్డే జరుగుతుంది. సండే వచ్చేసి మండే టు సాటర్డే ఏదైతే టాపిక్స్ కవర్ అయినాయో వాటిని సండే రోజు మాక్ ఇంటర్వ్యూ జరుగుతుంది, ఏఐ బేస్డ్ మాక్ ఇంటర్వ్యూ. సో అది కూడా కంప్లీట్ అయ్యాక సండే ఈవినింగ్ పేరెంట్కి రిపోర్ట్ వెళ్తుంది. మండే టు వీక్ 7 days తను ఎన్ని క్లాసెస్కి అటెండ్ అయ్యాడు, ఎన్ని ఎగ్జామ్స్ రాశాడు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని జాబ్స్ వచ్చాయి, అందులో తను ఎన్ని ఎలిజిబుల్ అయ్యాడు, ఎన్నిటికి అప్లై చేశాడు. సో ఇదంతా కూడా డీటెయిల్డ్ PDF రిపోర్ట్ ప్రతి పేరెంట్కి సండే ఈవినింగ్ ఆఫ్టర్ 6 PM వెళ్తాయి అనమాట. సో ఇంత డీటెయిల్డ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ స్కిల్ విషయానికి వస్తే 120 daysలో మెంటర్స్ విషయానికి వస్తే ఏ విధంగా ఎడ్యుకేట్ చేసే అవకాశం ఉంటుంది అంటారు కోడ్‌జ్ఞాన్‌లో? సో మీరు ఆల్రెడీ తీసుకున్నారు రివ్యూస్, నైట్ 1-2 కూడా రెస్పాండ్ అయ్యారు అన్నది ఉంది. సో ఎక్కువ మంది మ్యాక్సిమం ఏ టైం చేసినా సపోర్ట్ చేయడానికే చూస్తామండి స్టూడెంట్స్కి. అల్టిమేట్గా వాళ్ళు మనల్ని ట్రస్ట్ చేసి వచ్చారు. ఓకే, జాబ్ నీడ్ ఉంది, జాబ్ కావాలి అన్న పాయింట్లో వచ్చారు. వచ్చినప్పుడు మనం వాళ్ళకి అది నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మనం ఆ సపోర్ట్ కనుక ఇవ్వగలిగితే ఈజీగా వాళ్ళు లైఫ్ని సెట్ చేసుకోగలుగుతారు. సో 800 కంపెనీస్తో మనం టై అయిపోయి ఉన్నాం కాబట్టి ఎవ్రీ డే ఒక డ్రైవ్, అట్లీస్ట్ 15 drives అయితే ప్రతి స్టూడెంట్కి వెళ్తూనే ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా 120 daysలో మీరు చెప్పినట్టుగా టైంని కనుక వీళ్ళు పరిపూర్ణంగా ఇన్వెస్ట్ చేయగలిగితే డెఫినెట్గా జాబ్తో బయటకు వెళ్తారని చెప్పొచ్చు. సో ఎవరైతే పేరెంట్స్ ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో ఎంత వీలైతే అంత బీటెక్ ఫినిష్ చేస్తున్న, డిగ్రీ ఫినిష్ చేస్తున్న స్టూడెంట్స్, ఐటీ వైపు రావాలనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. జాబ్ అచీవ్ చేయడమే మెయిన్ గోల్గా మనం పెట్టుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరికి జాబ్ మ్యాండేటరీ అని కూడా చెప్తూ ఉంటుంటాం. జాబ్ అనేది ఒక కుటుంబానికి చాలా అవసరం. సో రైట్ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసే ప్రాసెస్లో చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటుంటారు, ఎస్పెషల్లీ టైంని వేస్ట్ చేస్తూ ఉంటుంటారు. కోడ్‌జ్ఞాన్ ఇన్స్టిట్యూట్ని ఒకసారి విజిట్ చేసినా లేదా సాయిరామ్ గారిని ఒకసారి అప్రోచ్ అయినా ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అండ్ పేరెంట్స్ వరకు రిపోర్ట్ ఏ విధంగా వెళ్తున్న విషయాలు మీకు చాలా క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. 120 days ఇక్కడ కనుక టైం ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా జాబ్ గ్యారంటీ అని చెప్పొచ్చు. ఆ సక్సెస్ రేట్ కోడ్‌జ్ఞాన్‌లో ఉంది, అది మేము చూసాము. కొన్ని వీడియోస్ మీరు చూసినా మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది.